నమస్తే, నేను మధు. అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఏంటి, షాక్ అయ్యారా? నిజమేనండి. ఎందుకంటే ఆర్థిక సమావేశాల గురించి చర్చించడానికి ఆయన అసెంబ్లీకి రాబోతున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలు నిజమెంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి నాకు ప్రత్యర్థి పదవి ఇస్తే తప్ప నేను రానంటే రాను అసెంబ్లీకి అని పట్టుబట్టుకొని కూర్చున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తా అంటున్నారు సార్? ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 బడ్జెట్ పెడుతున్నారని వస్తాడా? అంటే ఇప్పుడు కరెక్ట్గా ఫిబ్రవరి 14 బడ్జెట్ పెట్టడం మనం చాలా కోయిన్సిడెన్స్ అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ప్రజల దృష్టిలో నిలబడతాడు. ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజామోదానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుంది. అతను అసెంబ్లీకి వెళ్లకుండా ఇదే పనిగా అతను కాలక్షేపం కనుక చేస్తే 2 రోజులు ఇక్కడ, 4 రోజులు యలహంకలో, ఇట్లాగే అతను ఒక కొరియర్ సర్వీస్ నడిపినట్టుగా షట్లింగ్ తాడేపల్లి యలహంక గనక ఇదే కంటిన్యూ అయితే ఇక ఆ పార్టీకి అడ్రస్ ఉండదు. ఎందుకంటే ఇంతకన్నా అతనికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు ఇల్లు ఆ దాడని వాళ్ళు గందరగోళం చేసుకుంటున్నారు. లేకపోతే ఇవాళ జోగి రమేష్ ఇల్లు అని మరి అది కాలబెట్టారని మళ్ళీ సంపత్తి కోసం చాలా డ్రామాలు ఆడుతున్నారు. ఇది మంచి సమయం. షో మాస్టర్ కదా జగన్మోహన్ రెడ్డి. షో నడపటానికి రేపటి అసెంబ్లీకి వెళ్ళటం కన్నా గొప్ప అవకాశం ఇంకా వేరే దొరుకుద్దా? అసలు వెళ్ళకపోతే వేటు పడదు. అది కూడా ఒకటి ఉంది. ఏది 60 రోజులు కనుక మీరు ఆబ్సెంట్ అయితే ఆల్రెడీ ఉన్నారు వీళ్ళని ఏ విధంగా సభ నుంచి గెంటేసి మళ్ళీ ఆ 11 స్థానాల్లో ఎన్నికలు తీసుకురావటం కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ మొన్ననే కదా సార్ అంది, మాకు జీతాలు అవసరం లేదు, మాకు అపోజిషన్ పదవి ఇస్తే తప్ప, అపోజిషన్ పొజిషన్ ఇస్తే తప్ప మేము రాము అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తామంటున్నారు? జీతాలు అవసరం లేదని ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి. నీకు అవసరం లేదు, మరి ఆ 10 మంది ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే అతను తాడిపత్రి చంద్రశేఖరు, సుధా, మరి అమర్నాథ్ రెడ్డి 5 రోజులు సంతకాలు ఎందుకు పెట్టారు? విరూపాక్షి 7 రోజులు సంతకాలు ఎందుకు పెట్టాడు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 4 రోజులు సంతకాలు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి మరి ఆ బ్యాచ్ ఒక 6 రోజులు సంతకాలు పెట్టారు. ఇదంతా లిస్టు రిలీజ్ చేశారు. ఏది ఎవరెవరు ఎన్ని రోజులు దొంగ సంతకాలు పెట్టారు? అరే, గౌరవ శాసనసభ్యులు ఇంత అగౌరవ పనుల? శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అని మనం అక్కడ పులివెందుల్లో ఒక కార్డు వేయాలంటే, ప్రభుత్వంగా ఒక ఆహ్వాన పత్రిక ముద్రించాలంటే గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పులివెందులు అని ఉంటుంది. అసలు ఆ గౌ అనే పదం ఇంకా ఉంటుందా? నువ్వు సభకి వెళ్ళకపోతే అసలు ఏ విధంగా వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని జడ్పీ సమావేశాలకు వెళ్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఏంటి, జడ్పీ సమావేశాలకు వెళ్ళడం ఏంటి? అంటే ఇప్పుడు 11 మంది శాసనసభ్యులతో రేపొద్దున చక్కగా బ్లాక్ షర్ట్స్ వేసుకున్నాం కాలకేయుల్లాగా వెళ్ళండి. ఏది నల్ల జెండాలు ప్రదర్శించండి. అవకాశం కదా. అంబటి రాంబాబు ఇల్లు, లేకపోతే ఇతనెవరు జోగి రమేష్ ఇల్లు మీకు కలిసి వచ్చాయి. ప్రొసెషన్ తీసుకోండి. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉంది కాబట్టి వెళ్ళటానికి నామోషియా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి 11 మందితో అసెంబ్లీకి వెళ్తుంటే అక్కడ రైతులు, మహిళలు అడ్డుకుంటారనా? అంటే అప్పుడు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి మరి ఫ్లవర్ కార్పెట్ పరిచారు. రెడ్ కార్పెట్ లాగా నీకు మొత్తం పూలు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు మొదటిసారి వాళ్ళు అసెంబ్లీకి వస్తుంటే. జగన్ రేపు అసెంబ్లీకి వెళ్తే మరి థ్రోన్ కార్పెటా, ముళ్ళబాటలో నడవాల్సి వస్తుందనా? శాసనసభకి వెళ్ళని రాజకీయ పార్టీని ఎప్పుడన్నా చూసావా? అసలు ఇప్పుడు నిన్నేమైనా అవమానిస్తే, ఇప్పుడు జయలలిత ఆమెనేదో చాలా దారుణంగా వస్త్రాపహరణం ఏదో జరిగింది, ఆమె అప్పుడే చాలా కన్నీళ్లు పెట్టుకుంది, సానుభూతి పొందింది, మళ్ళీ గెలిచింది. చంద్రబాబు ఆయన అంతే కదా, ఆయన భార్యను అవమానిస్తే ఆయన మరి కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఆయన అసలు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు.
ఏది ఇది అసలు కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ అయితే తప్ప అడుగు పెట్టనన్నాడు. అవును. జనం ఆయన వెంట నిలబడ్డారు, గౌరవ సభగా చేశారు. బూతులు లేని సభని వెళ్ళటం లేదా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటం లేదు? కొడాల నాని లేడనా, అంబటి రాంబాబు లేడనా, జోగి రమేష్ లేడనా? బ్లండర్స్. ఏది జగన్మోహన్ రెడ్డి చేస్తోంది బ్లండర్స్ అనమాట. ఒక పొలిటీషియన్ చేయకూడని బ్లండర్స్ అన్ని చేస్తున్నాడు. అటు పరిపాలనలో చేశాడు, ఇటు ప్రతిపక్షంలో ఉండి చేస్తున్నాడు. హోదా ఇస్తే నేను వస్తానని అంటావు ఏంటమ్మా? పులివెందుల శాసనసభ్యుడి కన్నా గొప్ప హోదా ఇంకోటి ఉంటుందా అసలు? అరే హోదా అంటే అది మనసుల్లో ఉంటుంది. ఒకటి ఇస్తే వచ్చేది కాదు, నీ ప్రవర్తన ద్వారా వస్తుంది. కుందాతనం, గౌరవం అదేంటి? అది మన ప్రవర్తన తెచ్చిపెడుతుంది. మీరు సభకి వెళ్లకుండా ఎగ్గొట్టిన వాళ్ళని ఎవరు గౌరవ శాసనసభ్యులని పిలుస్తారు? ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా నాకు హోదా ఇస్తేనే నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను, సంతకం పెట్టి వచ్చేస్తానని అంటారేమో సార్. వాళ్ళు ప్రేమ బాణాలు వేస్తున్నారు. ఏది పయ్యావుల కేసు ఫిబ్రవరి 14 బడ్జెట్ ఎందుకు పెట్టాడు? అసలు అయ్యన్న గారి ప్రేమ నీకు చెప్పాల్సిన పని లేదు. అసలు రఘురామకృష్ణరాజు అసలు ఇక మరీ ఇక హార్ట్ సింబల్సే పంపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి రమ్మని పిలుస్తుంటే వెళ్ళకపోతే ఇతను ఒక జోకర్గా మారాడు. ప్రజల దృష్టిలో హీరోగా ఉండాల్సిన పొలిటీషియన్ జోకర్గా మారితే నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతను ఒక ఏది సోషల్ మీడియాకి, ఒక మీమ్స్కి, వీటికి అతను మెటీరియల్గా మారితే. అంటే ఒక ప్రెస్ మీట్లోనే నేను ఇలా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అతను ఆ మధ్య ఏదో ప్రెస్ మీట్లో ఏమన్నాడు, ఏముంది అది ఏదో డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐనో ఏదో అన్నారు. లేదు అమరావతి మీద కూడా పిచ్చి మాటలు మాట్లాడాడు. ఏమని, ఇదేదో రివర్ బేస్ లో ఉంది, మునిగిపోతుంది అని. ఈదుకుంటే వెళ్ళమను. రేపు అసెంబ్లీకి ఈదుకుంటే వెళ్తాడా? ఒకవేళ వెళ్తే ఒక లీడర్గా ఉండాలి, జోకర్గా కాదు. రేపు సభకి వెళ్తే ఇతను మంచి హీరో వర్షిప్ వస్తుంది. జనం అసలు మామూలుగా ఉంటుందా? స్క్రీన్ మీద మొత్తం ఇతనే కనపడతాడు, మీడియా అంతా ఇతన్నే హైలైట్ చేస్తుంది. అన్ని ఛానల్స్ అతను సభకి వెళ్ళటం, లేదా అక్కడ అవమానపడటం, లేదా అతను తిరిగి రావటం, ఇవన్నీ చూపిస్తాయి కదా. అది వదిలేసి ప్రెస్ మీట్ పెడతా, 2.5 గంటలు నేను మాట్లాడతా, 1.5 గంట మాట్లాడతా, అబాసు పాలు అవుతానంటే అంత సమయం ఇస్తేనే నేను వస్తా శాసనసభకి. సభకు వస్తే తెలుస్తుంది కదా ఎంత సమయం ఇస్తారనేది. అంటే నీకు బాండ్ రాసిస్తాడా స్పీకర్? అయ్యన్న పాత్రుడు అంటే భయమా? రఘురామకృష్ణరాజుని లేచి నుంచుని నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న ఒక అహంభావమా? అహంభావం ఒక మనిషిని ఎంత పతనం చేస్తుందో ఒక నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. అది వీడాలి. జగన్ అహంభావాన్ని వీడనంతకాలం అతను ప్రజల ఆదరణ పొందలేడు. ఎలాగో అమరావతికి వెళ్తున్నారు కదా సార్, సభలకి హాజరవ్వాలంటే అమరావతికి వెళ్లాల్సిందే. అక్కడ డెవలప్మెంట్స్ చూసి మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారంటారు? అంటే ఇప్పుడు ఒకటి ఏది డెవలప్మెంట్ చూసే అతను ఈ విధంగా ఏమంటాం దాన్ని, అసలు కడుపు మంట పట్టలేకపోతున్నాడా? ఇవాళ అమరావతిలో 63,000 కోట్లతో ఇవాళ భవనాలు, మరి రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. వేల మంది కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఐఏఎస్ క్వార్టర్స్, మంత్రుల బిల్డింగ్లు అన్నీ సిద్ధం అయిపోయాయి. మరి మనం చూసాం ఏంటి, బ్రహ్మాండంగా బైపాస్ రోడ్డు, లేకపోతే వంతెనల నిర్మాణం, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్. అంటే పోలవరం ముమ్మరంగా పనులు జరుగుతోంది. అంటే ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి బ్రహ్మాండంగా కల్పిస్తున్నారు. మెగా డిఎస్సి 16,000 మంది టీచర్లను నియమించారు. పోలీస్ కానిస్టేబుల్ 6,000 మందిని నియమించారు. అంటే ఇప్పుడు 4 లక్షల మందికి మేము ఉపాధి కల్పించామని వాళ్ళు చెప్తున్నారు. నువ్వు మాట్లాడి వెళ్ళి నిలదీ వాళ్ళని. ఒక నిలదీసే అద్భుత అవకాశం కదా. ఏది గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానని చెప్పు, కాగినిగేటి నేనే తెచ్చానని చెప్పు, టీసీఎస్ అసలు ఆయన మా నాన్నే ఆయన ఫ్రెండ్ అని చెప్పు. అంటే అబాసు పాలవుతానని అతను అసెంబ్లీకి వెళ్ళటం లేదా, అహం అడ్డొచ్చి వెళ్ళటం లేదా? ఈ రెండే జగన్కి శత్రువులు.
సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాను అన్నట్టయితే కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. మరి నిజంగానే అసెంబ్లీకి వెళ్తారా? వెళ్తే అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.